బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నది పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వెంకటరమణ హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆవాహిత దేవత ఆరాధన విగ్రహ యంత్రాలకు విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారి ఊరేగింపు, చండీ సప్తశతి హవనం, లలిత సహస్రనామ కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పాలు మరియు తీర్థప్రసాదాలు ఉంటాయి. ముందుగా పూజారి చెప్పే చండీ హోమంలోని 13 అధ్యాయాలు విందాం. అలాగే చండీ కథను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. మనం ఆ కార్యక్రమం ఇప్పుడు చూస్తున్నాం. అనంతరం హోమాది కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం విగ్రహ ఊరేగింపు మరియు కుంకుమాది కార్యక్రమాలు అవి కూడా ఈ కార్యక్రమం అనంతరం. అమ్మవారికి కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే లోక కళ్యాణార్థం వచ్చింది. కొన్ని పనులు కోపంగా ఉంటేనే అవుతాయి. అన్ని శాంతంగా మనం పరిష్కరించుకోవాలి అంటే అవ్వదు. ఈ రాక్షసులు సంహారం చేసుకోవాలి అంటే ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళేదో శాంతంగా కూర్చున్నామంటే వాళ్ళు కుదరదు కదా. వాళ్ళు వీళ్ళందరి మీద దండెత్తు వస్తూనే ఉంటారు, యుద్ధం చెయ్యాలి అంటారు. అందుకని ఆ రాక్షస సంహారం కోసం అమ్మవారు సంహారం చేసింది కాబట్టి మనం అంతా ఈ విధంగా ఉండగలుగుతున్నాం. అందుకని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ముందుగా ఇక్కడ ఎవరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని అమ్మవారు సంకల్పం చేస్తే మీరంతా వచ్చారు. మీకేదో ఇవాళ ఖాళీ ఉందనో లేకపోతే మా ఊర్లో జరుగుతుంది, మా ఇంటి ప్రక్కన జరుగుతుంది, అందుకని నేను అన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అందుకని ఆ అదృష్టం అంతర్లీనమే ఉంది ఆ పురాణంలో భాగం అన్నమాట. అమ్మవారు మొత్తం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటటువంటి 3 అమ్మవార్లు కలిసినదై చండీ రూపంగా అధ్యాయాలన్నీ కూడా మనకి చండీలో ఉంటాయన్నమాట. అలాగే 700 ద్వారా మనకి ఉన్నటువంటి 700 బాధలు, 700 కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉంటాము అని చెప్పింది శాస్త్రం. మనకి 700 కన్నా ఎక్కువ ఉంటాయా ఏ మనిషికైనా? మహా అయితే ఒక చెప్పుకోదగినవి ఓ 10-15 ఉంటాయి. ఒక స్త్రీ శక్తిని చాలా తక్కువ వేశాడు. ఆడవాళ్ళు మనల్ని ఏం చేస్తారులే, వాళ్ళు యుద్ధం చేయడం సరిగ్గా చేత కాదు, వాళ్ళు మన దాకా ఎందుకు వస్తారు అని చెప్పి నాకు ఇంకా మరణం లేదు, మగవాడెవడో నన్ను చంపలేడు, మిగతా ఏ జంతువు కానీ ఒక సింహం కానీ ఏమీ నేను చేయలేవు అని చెప్పి ఒక స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేశాడు. అందుకని అమ్మవారు స్త్రీ శక్తి రూపంలో ఆయన సంహారం చేసింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మనం ఎవరినైతే తక్కువ అంచనా వేసి వీడు ఏమీ చేయలేడు అని అనుకుంటామో వారి ద్వారానే మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దూత అప్పుడు అమ్మవారు చెప్పిందట, నాకు తెలిసి తెలియని వయస్సులో నేను ఒక నియమాన్ని పెట్టుకున్నానయ్యా, ప్రతిజ్ఞ చేసుకున్నాను. నన్ను వివాహం చేసుకోవాలి అని అనుకున్నవాడు నాతో యుద్ధం చేసి గెలవాలి. ఎవడైతే నాతో యుద్ధం చేసి గెలుస్తాడో ఆయన్ని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చిన్న వయస్సులో, నాకు తెలియదు, నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. దాన్ని విడువలేను కాబట్టి మీ ప్రభువుల దగ్గరికి వెళ్ళి చెప్పు, నాతో యుద్ధానికి రమ్మను అని చెప్పి. అయితే ఆ దూత అలాగే వెళ్ళి ఆ శుంభుడు అనే రాక్షసుడికి చెప్పేట, అమ్మవారు ఈ విధంగా ఏదో ప్రతిజ్ఞ చేసుకున్నారటండి, ఆవిడతో యుద్ధం చేసి గెలిస్తే వివాహం చేసుకుంటానన్నారు అని చెప్తే, ఆయన అహంకారంతో ఉన్నవాడు కాబట్టి ఒక ఆడదానితో నేను యుద్ధం చెయ్యడమా, అది కుదరని పని. ఎందుకు, మన సైన్యంలో చాలా చివరివాడు ఉంటాడు కదా, ఎవరో చిన్నవాడు, వాడిని పంపించి అమ్మవారిని ఓడించి తీసుకుని రమ్మని చెప్పు అని చెప్పేసి అన్నట్ట. అందులో ఒక రాజు అయినటువంటి రాక్షసుడైనటువంటి ధూమ్రలోచనుడు అనే రాక్షసుడిని ముందుగా అమ్మవారి దగ్గరికి పంపించారట. పంపిస్తే ఆ ధూమ్రలోచనుడు అనే రాక్షసుడిని అమ్మవారు ఓడించడమే కాకుండా సంహారం చేసేసారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి శుంభుడు, ఓహో అయితే చాలా వీరత్వం కలిగినటువంటి అమ్మవారు కాబట్టి ఈసారి ఇద్దరిని పంపించండి అని చెప్పగానే చండు, ముండు అనే 2 రాక్షసులు ఉన్నారు, చండ ముండా అని. వారిద్దరినీ కూడా పంపించిందట. పంపించేటి ఈ రాక్షసుడు పంపిస్తే వారిద్దరినీ కూడా సంహారం చేసేసారు అమ్మవారు. ఇక ఇంతమంది సంహారం అవుతున్నారు, ఇక ప్రధానమైనటువంటి నేను వెళ్లే ముందు రక్తబీజుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈశ్వరుడి దగ్గర వరం పొందేట. ఏమిటయ్యా అంటే, వీళ్ళంతా కూడా మరణం లేకుండా రకరకాలుగా
ఏవో ఒక వరాలు పొందుతూ ఉంటారు. మరణం అనేది లేకుండా ఎవరికి ఉండదు. పుట్టినప్పుడే మరణం అనేది రాసి పెట్టి ఉంటుంది. దాన్ని మార్చడం మన తరం కాదు. కానీ ఈ దేవతల చేత వాళ్ళు సంహరింపబడకుండా రకరకాలైనటువంటి, మనకి హిరణ్యకశ్యపుడు ఇలాంటి వాళ్ళంతా కూడా నన్ను ఉదయం చంపకూడదు, మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు అని రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసి వరాలు కోరుకుంటూ ఉండడం. విష్ణుమూర్తి ఆ విధమైనటువంటి ఒక రూపాన్ని ఎత్తి వాళ్ళని సంహరించడం అనేది లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తేటప్పుడు విష్ణుమూర్తి. అప్పుడు మనిషిగా చంపకూడదు, జంతువు చంపకూడదు, ఉదయం చంపకూడదు, రాత్రి చంపకూడదు, రకరకాల నియమాలు పెట్టుకుని నాకు ఇంకా చావే లేదు, అలాంటి మనిషి అనేవాడుగా ఎవడూ లేడు, నాకు చావు లేదు అనుకున్నాడు ఆయన. కానీ విష్ణుమూర్తి ఆయనకన్నా తెలివైన వాడు. ఆయన ఏం చేశాడు? సగమేమో మనిషి అవతారము, పైన ముఖమేమో సింహము, జంతువు మనిషి కలిసినటువంటి ఆకారం. అలాగే ఉదయం కాదు, రాత్రి కాకుండా సాయంకాల సమయంలో ఇంటి లోపల చంపకూడదు, బయట చంపకూడదు అన్నాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి గడప దగ్గర ఏ ఆయుధం లేకుండా చంపాలి అన్నాడు. ఆయన యొక్క గోళ్లతోటే ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి చీల్చి ఏ విధంగా సంహారం చేశాడో మనందరికీ తెలుసు. అలాగా రాక్షసులు రకరకాల కోరికలు కోరుచు ఉంటారు. దానికి మన దేవీ దేవతలైనటువంటి మహానుభావ విష్ణుమూర్తి ఆ విధంగానే వాటిని సంహారం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ రక్తబీజుడికి ఒక విచిత్రమైనటువంటి వరం కోరుకున్నాడు. ఏమిటయ్యా అంటే, ఆయన సంహారం చేసేటప్పుడు రక్తపు బొట్టు నేల మీద పడిందనుకోండి, ఆ ఒక రక్తపు చుక్క నుంచి మరలా ఇంకో రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుడు ఉద్భవిస్తూ ఉండేవాడు. ఆ రక్తం నేల మీద పడడం, మరలా ఆ రక్తం నుంచి ఇంకో రక్తబీజుడు వస్తున్నాడు. ఇదేమిటి, ఇలాగా ఈ రక్తం కింద పడకుండా యుద్ధం ఎలా జరుగుతుంది అని ఈ అమ్మవారు సంహారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రక్తం కింద పడిపోతోంది, మరలా వేల మంది రక్తబీజులు ఉద్భవిస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో అమ్మవారు ఎవరు సరైన రక్తబీజుడు, అసలైన వాడు ఎవడు ఇందులో అనేటటువంటి కనుక్కోవడం కష్టమైంది. అప్పుడు అమ్మవారు అష్టమాతృకా సహితాయని 8 మంది అమ్మవారిని తనలో నీలం చేసుకున్నారు. అంటే బ్రహ్మగారు నుంచి బ్రాహ్మి అనేటటువంటి స్త్రీ శక్తిని తీసుకున్నారు. అలాగే ఈశ్వరుడి నుంచి మాహేశ్వరి అనేటటువంటి స్త్రీ శక్తిని తీసుకున్నారు. కుమారస్వామి యొక్క శక్తిని కౌమారి అనేటటువంటి రూపంతో తీసుకున్నారు. విష్ణుమూర్తి యొక్క శక్తిని వైష్ణవి అనేటటువంటి శక్తితో తీసుకున్నారు. అలాగే వరాహస్వామి యొక్క శక్తిని వారాహి అనేటటువంటి అమ్మవారి రూపాన్ని, ఇలా ఈ దేవతల యొక్క శక్తినంతా కూడా స్త్రీ శక్తిగా మార్చుకుని ఆవిడలోకి చేసుకుని ఆ యొక్క ఎక్కడైతే యుద్ధం జరుగుతోందో ఆ స్థలమంతా కూడా మహావతారంగా పెద్దగా ఆ అమ్మవారు అయ్యిందట. అయ్యి ఆ ప్రదేశం అంతా తన నాలుక జాపింది. ఆ నాలుకగా అమ్మవారు ఈ రక్తబీజును సంహారం చేసేసింది. ఇంకా మిగిలింది శుంభుడు నిశుంభుడు. వారిద్దరూ కూడా ఇంకా రావాల్సి వచ్చింది. వాళ్ళ సైన్యంలో అందరినీ కూడా అమ్మవారు సంహారం చేసింది. వారిద్దరూ కూడా వచ్చారు. వారిద్దరినీ కూడా చాలా సునాయాసంగా అమ్మవారు సంహారం చేసేసింది.
Amba
జగదంబా పాహి మాతా పాహి జగన్మాతా పాహి జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ హర దుర్గే హర దుర్గే హర దుర్గే హర శివ దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ విశ్వపూజితే హర. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అమ్మవారు చాలా ఉగ్రంగా కోపంగా ఉంటారు అని. మరి ఆవిడ ఏ విధంగా శాంతపడుతుందయా అంటే, అమ్మవారి పేరు చెప్పగానే జయ అని గట్టిగా చెప్పాలి. జయ జయ మాతా మహారాజ్ఞికి జై. తదే అగ్నే సమిధత్ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తధాత్వా జినత్య సప్తయోనిరాపణస్వాగృతేన స్వాహా. ఎవరు వేయండి, ఇంకా చేతో పట్టుకోవడం వల్ల నేను చెప్పినప్పుడు వేయండి. అందరూ నమస్కారం చేసి చెప్పండి. అగ్నయే సప్తవత ఇదం నమమా. చెప్పినప్పుడు మీ దగ్గర ఉన్న ద్రవ్యం హోమగుండంలో వేసి నమస్కారం చేసుకుందరు. ఓం నమో దేవ్తే మహాదేవ్తే శివాయే హృదయం నమః. భద్రాయే నియత ప్రణదాస్పదా సాంగాలే సపరివారాలే సవాహనాలే సాధుధాలే హృదయగాలే శ్రీ అగ్నిదేవతాలే నాగవల్లే దళక్కలయమా నగంగుమాక్షత పుష్పేణ మాతా మహారాజ్ఞి సమికో సంప్రాజమతి జనానామాసన్నామాత్రం జనయత్త దేవా ఫలనీర్గా ఫలా పుష్పాయాశ్చ పుష్పినీ బృహస్పతి మహిళలు కుంకుమార్చనలో లలితా సహస్రనామ పారాయణలో కూర్చొని కుంకుమార్చన చేసుకుంటాము అని సంకల్పం చేసి ఉంటారు. Thanks for watching. Please like, share, subscribe.